Come on, guys. Come on, come on. Very good, very good. Good student. Life is a God's screenplay అన్నాడు. బ్రిలియంట్ అనే ఒక రైటర్. ఓ మనకి ఇంగ్లీష్ రాదు కదా, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే జీవితం అనేది మన చేతుల్లో లేదా. ఎప్పుడు ఎలా జరగాలో ఏం జరగాలో అంతా రాసి పెట్టుంది. నేను ఇక్కడికి వస్తాననుకున్నాను రా, ఇక్కడ రాసి పెట్టింది కాబట్టి వచ్చాను. ఓకే, వాళ్ళందరూ ముదుళ్ళురా, మీకే పోయే కాలంరా. చిన్న పిల్లలు మీరెందుకు వచ్చారా? నువ్వేంట్రా చాక్లెట్లు కొట్టేస్తే తీసుకొచ్చారా? కాదు సార్. మరి నిద్ర 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 దున్నపోతులో ఎప్పుడు నిద్ర అవుతూ ఉండడు. శనిగాడు ఎప్పుడు వస్తాడో అప్పుడే పీడ వెరగడవుతుంది. దరిద్ర ఫేసు వీడు. చదువు లేదు, సంజ లేదు, పందిలా నిద్ర అవుతాడు. బార్డర్లో సైనికుడు నిద్ర అవుతే రాజ్యాలు పోతాయి, బాధ్యత గల వాడి నిద్ర అవుతే జీవితాలు పోతాయి. ఈ శనిగాడు సర్వనాశనం అయిపోయింది. వీడిని కనేసి అది చచ్చింది, అది బతికి వీడు చస్తే దరిద్రం వదిలేదు. సావరా శనిగథ. దానికి చంపేశావా? కన్నా తండ్రి తిట్ని పడతా, కొట్ని పడతా, అంతేగా నీ గొనుగుడేందన్నా. అందుకే ఏ శేష చాలా డేంజర్ బాబు. గుణిగావా అసలు నీ నోరిప్పందే. ఈడోడు సినిమా యాక్టర్ సిద్ధార్థలో ఉన్నాడు. మెడలో బ్యాగ్ ఏంట్రా? బ్యాగ్ దొంగతనం చేస్తే తీసుకొచ్చారా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అబ్బో తీసుకొచ్చారా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అబ్బో మేము కూడా అదే. శాంతి కొంచెం టీ పెడతావా? ఏరా కొంచెం చాయ్ పెట్టరా. ఇంట్లో నన్ను వదిలిపెట్టండి సార్, కొంచెం ప్రశాంతంగా ఉంటాను సార్. నాకు ఫ్యామిలీ ఉంది, ఐ హావ్ మై వైఫ్ సార్. ఆహా శాంతి కొంచెం చాయ్ పెట్టవా? అన్నా సేమ్ నా షోర్ లో ఉందన్నా. నా సాపి డైరెక్ట్ గా పాయింట్కి రా. ఆ లుక్ ఏంట్రా? అంటే ఎవడు పెళ్ళాన్ని నోటి చంపుకున్నా తెస్తారు ఇక్కడికి. నువ్వేంటే నువ్వెవరు చంపొచ్చావు ఇక్కడికి? నేనేమి అన్నయ్యలాగా నాన్ను పొడిచో వీళ్ళలాగా పెళ్ళాన్ని మర్డర్ చేసో రాలేదు సార్. మరి ఎందుకు వచ్చినట్టు? స్నేహితుడి కోసం వచ్చాను. సారీ, ప్రాణ స్నేహితుడి కోసం వచ్చాను. నా కథ నేను కూర్చుని చెప్పలేను సార్. నిలబడి చెప్పు. కరెక్ట్, నిలబడే చెప్తా. స్నేహానికి నేను ఇచ్చే విలువ. నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళాడు. అన్ని రకాలుగా ట్రై చేశారు, ఆఖరికి భక్తితో కూడా ట్రై చేశారు. ఏది వర్కౌట్ అవ్వాలా. అప్పుడు మొట్టమొదటిసారి స్నేహం అనే దాంతో ట్రై చేద్దాం అనుకున్నారు సార్. అందుకే నన్ను పిలిచారు సార్. ప్రేమతో ట్రై చేశాం, ఎంతగానో ప్రయత్నించి చూసా బాబు, కానీ ప్రయోజనం లేదు. మీరు స్నేహంతో ట్రై చేసి చూడండి బాబు. శ్రీకాంత్, ఈ గిరిజను వచ్చాను చూడరా. నువ్వు నాతో అంటా ఉండేవాడు కదరా ఆత్మగుడికే ఒక్కటే అని. ఈ గిరిజను వదిలేసి ఎక్కడికో సుధీర తీరాలకు వెళ్ళిపోదాం అనుకున్నావా? మనం తిన్న బిర్యానీ, తర్వాత సెకండ్ షో, ఆ తర్వాత పీటా మీటా పాన్ అన్ని మర్చిపోయావరా. నీ గర్ల్ ఫ్రెండ్ నేను సైడ్ కొట్టినప్పుడు నీ కోపం వచ్చింది. నేను సారీ చెప్పినా నీ కోపం తీరలేదు. కావాలంటే కొట్టరా. శ్రీకాంత్ కదులుతున్నాడు. ఆంటీ, అంకుల్, శ్రీకాంత్ కదులుతున్నాడు. ఏదో చెప్పాలనుకున్నాడు. చెప్పరా. ఏంటో అర్థం కావట్లేదు. పెన్ను పేపర్, పెన్ను పేపర్ తీసుకురండి ఎవరన్నా. తొందరగా ఎవరన్నా పెన్ను పేపర్ తీసుకురండి. వస్తున్నాడు. చచ్చిపోతుంటే ఇక్కడ పెన్ను పేపర్ తేవడానికి కూడా ఇంత లేటా? సారీరా, సారీరా. రాయిరా, నువ్వేమనుకుంటున్నావు? రాయి. రాస్తున్నాడు ఆంటీ, రాస్తున్నాడు. అయ్యో అన్యాయం చేసేసావురా. అయ్యో చూడండి, ఏదో రాశాడు ఎదవా. రేయ్,
తున్నపోతా ఆక్సిజన్ ట్యూబ్ మీద కూర్చున్నావురా ఊపిరి ఆడట్లేదు లేకరా ఏంటి నువ్వు చేస్తున్న పని? చెప్పకూడదు అంకుల్ చెప్పలేను అంకుల్ నువ్వైనా చెప్పండి దరిద్రుడా చచ్చిపోయినప్పుడు నన్ను కూడా చంపేస్తున్నావు దరిద్రుడా ఒక్క విషయంలో నన్ను వదిలేయండి అంకుల్ మీకు దండం పెడతానండి నన్ను వదిలేయండి దరిద్రుడా అని ఏంటి సార్ మీటింగ్? హూ ఆర్ యూ? ఫ్రెషర్ జస్ట్ కేమ్. లేట్ ఎందుకు? నువ్వేం తప్పు చేసి వచ్చావు చెప్పు. ఒక రోజు నేను ఆత్మహత్య చేసుకోబోతుండగా ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి మీరు సూసైడ్ చేసుకోవడానికి వచ్చారా? మీరు అందుకే వచ్చారా? అవును, ఎందుకు? అదో పెద్ద స్టోరీ. నాది చాలా చిన్న స్టోరీ. ముందు నేను చెప్తానే. 6 సంవత్సరాలుగా ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నానండి. 6 సంవత్సరాలంటే 2190 రోజులు. 2190 రోజుల్లో 2189 రోజులు ఆ అమ్మాయికి నేను గుడ్ నైట్ SMS పంపానండి. హ్యాపీ డ్రీమ్స్, స్వీట్ డ్రీమ్స్, లవ్లీ డ్రీమ్స్ అని. కేవలం ఒకే ఒక్క రోజు గుడ్ నైట్ SMS పంపలేదని నా లవ్ బ్రేకప్ చేస్తుందండి. అప్పటికి పంపానండి. మెసేజ్ సెండింగ్ ఫెయిల్. బ్యాలెన్స్ అయిపోయిందండి. వెళ్ళానండి. నడి రోడ్ లో పరిగెత్తుకుంటూ వెళ్ళానండి. పోలీసులు పట్టుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే బ్రేకప్ మెసేజ్ ఉంది. అక్కడ బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ బ్యాలెన్స్ లేదు. ఇక్కడ మీరు విషయం గమనించాలి. ఆ బ్యాలెన్స్ కూడా నేను వేయించిందేనండి. నేను వేయించిన బ్యాలెన్స్ తో నాకే లవ్ బ్రేకప్ మెసేజ్ పెడుతున్నా అంటే ఎంత బలుపండి దానికి, ఎంత కొవ్వు అండి, ఎంత అహంకారం అండి, ఎంత ఇరుపట్టిందండి. అందుకే ఒక కసితో, ఒక ప్లానింగ్ తో సూసైడ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చానండి. మరి మీరు? నాది కూడా సేమ్ స్టోరీ. సరే ఓకే, లేట్ అనుకో, లెట్స్ టేక్ ఆఫ్. ఏమండి ఏమండి, ఏంటండి? భయంగా ఉందండి. భయమే లేదండి, దూకితే డైరెక్టే. పైగా ఆకలి కూడా వేస్తోంది. అయితే ఓ పని చేద్దాం. ఎలాగో చనిపోతున్నాం కదా, కలిసి భోజనం చేద్దాం. ఏమండి ఓ ఫోటో తీసుకోవచ్చా? దేనికండి? ఫేస్బుక్ లో పెట్టడానికి. ఓకే, స్మైల్ ప్లీజ్. స్మైల్. ఓ షిట్, ఏమైందండి? ఫేస్బుక్ లో లాస్ట్ పిక్ అని పెట్టాను కదా, అవును. అది చూసి నా ఫ్రెండ్స్ ఎవరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారండి. దేర్ ఆల్మోస్ట్ హియర్. ఓకే, నో ప్రాబ్లం అండి. ఈలోగా టేక్ ఆఫ్ గా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి మళ్ళీ ఆకలేసిందా? లేదండి, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటో చెప్పండి. నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? ఫస్ట్ టైం కదా. యా. ఓకే, ఐ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ. ఆ రాయి పైకి వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. మీరు వస్తారు కదా? తప్పకుండా. రెడీ? 1 2 నెంబర్లు ఎందుకో. ఏమండి సక్సెస్ఫుల్ గా పోయారా? పోయే ఉంటారులే, సౌండ్ లేదుగా. నన్ను కూడా ఎవడైనా తోస్తే బాగున్నా. ఓకే, చిన్న రన్అప్ తీసుకొస్తాను అశోక్ దిల్లాగా. 1 2 3 4 5 6 7 8. ఇక్కడికి ఓకే ఓకే. సార్ నేను తోలేను. వద్దు, ఆపే ఆపే, ఐ నీడ్ బ్రేక్. ఓ రైటర్స్ బ్లాక్ సార్, లెట్ us టేక్ ఏ బ్రేక్. ఓకే, నెక్స్ట్ కూర్చుందాం సార్. ఓకే, రిలాక్స్. చాలా ఫ్రెష్ అయిపోయాం సార్. మళ్ళీ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. జఫాబాయ్ అని చాలా పవర్ఫుల్ అంటగా. చాలా పవర్ఫుల్. ఇంతకీ మీది ఎక్కడన్నా? ఎందుకు ఊరికే క్యాజువల్ గా అడిగానన్నా, మీది ఎక్కడ? ఇలాంటి చెత్త మాటలు నా దగ్గర మాట్లాడక అర్థమైందా? అంత కోపం ఎందుకన్నా? జడగల్లో ఉన్నాడు. పోయే కాలం దగ్గర పడింది. 1 2 3 4 5 6 1 1 father. హలో తలుపు తీ బిడ్డ. 1 2 3 4 5 6 1. వెళ్ళండి ఫాదర్. ఫాదర్ లోతుకు వస్తున్నాడు ఏంటి? దేవుడు మీతో మాట్లాడమన్నాడు నాయన. ఫాదర్ చదువు ఫాదర్, మాకు ఇంకా టైం ఉంది ఓ ఫాదర్. గాడ్, హెల్ప్ ద కిడ్స్. ఇందాక మీరు గేమ్ ఆడారు కదా, ఇది కూడా అంతే, సేమ్ టు సేమ్. మీకు ఇంకా కొంచెం టైం ఉన్నట్టుంది. ఇల్లొస్తానే. ఎందుకో వెళ్ళాలనిపించట్లేదు. గాడ్ బ్లెస్ యూ.
మరి సరే మళ్ళీ వస్తాలే. పోయిడా ఇప్పుడా నువ్వేనా సెట్ చేసింది? జైలు ఎవరు నువ్వు? నువ్వేంట్రా డల్గా వెళ్తున్నావు? ఈ రోజు నాకు ఉరి శిక్ష భయ్. 2 గంటలు పోస్ట్ పోన్ అయితే బాగుండు. ఈ 2 గంటల్లో ఏం చేస్తావురా? అబ్బాయి ఎంసెట్ రిజల్ట్స్ చూసుకుని ఓహో, రిజల్ట్స్ తెలిసిన తర్వాత చచ్చిపోవాల్సిందేగా. 2 గంటల్లో రిజల్ట్స్ వస్తాయి, అది తెలుసుకుని చచ్చిపోవాలను. ఓహో, ఓకే. అంతా నా తలరాత భయ్. ఇట్స్ ఆల్ రైట్. పాపం మనం మాత్రం ఏం చేస్తాం గురుగారు? ఒక ఐడియా. ఉరి శిక్ష పోస్ట్ పోన్ చేయాలంటే సెక్షన్ 512 A to B C to A. దీని ప్రకారం ఆ, ఆరోగ్యం బాగులేకపోతే ఆ. ఉరి శిక్ష పోస్ట్ పోన్ చేయొచ్చురా. ఆడిగడ్డి గురుగారు దున్నపోతలో ఉన్నాడుగా. తెలియదులే, ఎంత వేషాలే. ఇక పొద్దునేం తిన్నావురా? బెండకాయ తిన్నాను, అందులో ఏం వేసుకున్నావు? ఉప్మా వేసుకున్నాను. ఓహో, బెండకాయ ఉప్మా కలుపుకొని తిన్నావురా? ప్రపంచంలో ఎవడన్నా తింటాడు అలాగా? గురుగారు ఆడికేమైంది గురుగారు? సార్ ఇతనికి హెల్త్ బాగాలేదు సార్. ఒక గంటలో వీడి గురి శిక్ష అయ్యా? అవును సార్. సరే రేపటికి పోస్ట్ పోన్ చేద్దాం. ఓకే సార్. తీసుకోపో. పద. చికెన్ 65. చికెన్ 65. మటన్ 20. సరే మటన్ 20 ఇదిగో. నాన్న ఎలా ఉన్నారు నాన్న? ఎలా ఉంటాను, సావుకి దగ్గరగా ఉన్నాను. అలా ఉన్నది నాన్న. ఏం చేయమంటావురా? ఉన్న 3 కొడుకులు జైలుకి వెళ్ళిపోయి వృద్ధాప్యంలో పొలం దున్నుకోలేక సావలేక బతకలేక ఉన్నాను. ఇలాంటి కొడుకులు ఉన్నా ఒకటే, సచ్చినా ఒకటే. నాన్న ఏమైంది భయ్యా? ఒకసారి జఫాన్ కలుద్దాం భయ్యా. జఫానా? ఆ బట్టతలోడా? ఇంత జుట్టుంది, నేనేం బీకట్లా. నిన్నగా కొండొచ్చాడు, ఆడేం బీకుతాడు? లేదు భయ్యా, జఫ్ఫా ఒక్కడే చేయగలడు. రేయ్, మన ఇమేజ్ పోద్ది. నాకెందుకో ఒకసారి ట్రై చేయాలనిపిస్తుంది. ప్లీజ్ భయ్యా. నెంబర్ ఉందా? ఈ టీ కోసమే కదరా నువ్వు పెళ్ళని చంపేసింది? అబ్బా, నవ్వేలా వస్తుందిరా సిగ్గు లేకుండా. జపాబాయ్ ఫోన్. నేను నేనంటే నెంబర్ ఎంత? 277. ఓ సంతేనా? డోంట్ వరీరా, నేనున్నాను కదా. నేను చెప్పేది విని చెప్పినట్టు చెయ్యి, ఓకే? ఏం జీవితమో రాఘవ, జీతాలు కూడా పెరుగుతలేమంటే ఈ సంవత్సరం మరి. నాన్న నేను చెప్పేది జాగ్రత్తగా విన్నా. ప్రొద్దుటూరులో ఉన్న మన ల్యాండ్ 12వ ఎకరం 11వ బిట్టు అస్సలు దున్నొద్దు. ఎందుకంటే అందులో బంగారం ఉంది. బంగారం కింద మందు పత్రాలున్నాయి. ఈ విషయం పోలీసులకు తెలిసిందనుకో, పైనే దున్ని బంగారాన్నంతా తీసుకెళ్తారు, కిందున్న మందు పత్రాలు మనకు వదిలేస్తారు. దాన్ని మనమేం చేసుకుంటాం? ఒకవేళ పోలీసులకు తెలిసినా పైన మాత్రం అస్సలు దున్ననివ్వద్దు, ఓకే? ఉంటానా? మటన్ 65, చికెన్ 25. అమ్మా శ్రీరామచంద్ర ప్రభు. అన్నా తుడుచుకోన్నా. నువ్వు వాడిందా? ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ ఇచ్చానన్నా. ఒక ఫ్రెండ్ గురించే జీవితం పోయింది, మళ్ళా నీదొకట. పెద్దానికి చూసుకుంటాడు, పోయే కాలం దగ్గర పడింది. అన్నా మీది ఎక్కడన్నా? పోలీసులు వచ్చి మొరపొలం దున్నుతున్నారు. సక్సెస్. విత్తనాలు చల్లుకోనా? ఎంతైనా మీరు నా కొడుకులురా. హ్యాపీ. థ్యాంక్స్ అండి. రేయ్, సారీ సార్. ఏంట్రా ఇది? గాల్లో ఏదైనా ఓ వస్తువును వదిలేస్తే
భూమి శూన్యమని లాగేసుకుంటారు సార్. దాన్ని భూమి ఆకర్షణ శక్తి అంటారు. ఇది కూడా భూమి ఆకర్షణ శక్తే సార్, తలకాయని లాగేసుకుంటుంది. రేయ్ నెక్స్ట్ టైం అయినా ఒక పనికొచ్చే ఎక్స్క్యూజ్ చెప్పరా? ఆ సప్తకి చెప్పావా? చెప్పాను సార్. ఏం చెప్పమన్నా? చెప్పలేదు సార్. అడిగే బురు శిక్షరా? ఫాదర్ ఫుల్ హ్యాపీ. ఇందులో ఫుల్ హ్యాపీ ఏమున్నది బ్రదర్? నీ చెల్లి కళ్యాణం ఎటులనో చూడలేవు. కారణం రేపు ఉదయం నీకు ఊరి కదా అని. పర్లేదు ఫాదర్, పైకి వెళ్ళాక పెళ్లి చూసి ఆశీర్వదిస్తా. మా చెల్లి పెళ్లి ఫిక్స్ అయింది, నాకు అది హ్యాపీ. పిచ్చి బిడ్డ, రేపటి నుంచి నీకు చూడటానికి కన్నులుండవు, మాట్లాడుట కొరకు నాలుగు ఉండదు. నీ చెల్లి పెళ్లి సన్నాయి వినుటకు నీ చెవులుండవు. అంతెందుకు నీ దేహానికి ఉనికుండదు. అంటే నీ ఆత్మకు ఆచూకే ఉండదు. ఫాదర్ ఇంకా ముందు నాయనా. అన్నా ఏంట్రా ఏడుస్తున్నావు? ఏంట్రా నాకు బతకాలనుందన్నా. బతకాలనుందా? అవునన్నా. రేయ్ ధైర్యంగా ఉండాలరా. ఇలాంటి సమయాల్లో ధైర్యంగా ఉంటావనే నువ్వంటే నాకు ఇష్టం రా. ఏం ధైర్యం లేదన్నా. నాకు నా చెల్లెలు పెళ్లి చూడాలనుందన్నా. కనీసం పెళ్లి చూడకపోయినా పెళ్లి ఫోటో చూసేంత వరకన్నా నన్ను బతికించన్నా. ఏదో ఒకటి చేయన్నా. అదేలారా, ఏదన్నా 2-3 గంటలంటే హెల్త్ రీజన్స్ చెప్పి పోస్ట్ పోన్ చేయొచ్చు. 2-3 నెలలు కావాలంటున్నా. దానికి చాలా పకడ్బందీగా ప్లాన్ చేయాలరా. ఇలా జరిగిందిరా? వాడే సార్ కొట్టి కొట్టి చంపేశాడు. ఆయన ఈ గొడవలో టెన్షన్ నాకెందుకు సార్, రేపు నాకు గురి శిక్ష ఉంది. ఈ హత్యకి వీడియో సాక్షి. ఈ హత్యకి నువ్వేనా సాక్షి? కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాలరా? ఈ సాక్ష్యాలు గీక్షాలన్నీ నాకు కుదరవు సార్. ఆల్రెడీ ఉరి శిక్ష ఉంది, మీకు తెలిసిందేగా. డేట్ క్లాషే. అరే మర్డర్ కి విట్నెస్ నువ్వు. సెక్షన్ నంబర్ 344. అవునా? 344 ప్రకారం ఉరి శిక్ష ఖైదైనా సరే మర్డర్ కి విట్నెస్ అయితే ఉరి శిక్ష వేయలేము. అవ్వా అవునా? ప్రిపేర్ అయ్యా సార్. అరే నాటకాలు దొబ్బకరా, ఇదంతా వీడి ప్లాన్ అనుకుంటా. ఊరుకోండి సార్, మీరందరికీ లేనిపోయిన ఐడియాలు ఇవ్వకండి. ఉరి శిక్ష నుంచి బయటపడాలంటే ఎంత ప్లాన్ అయ్యాలి. ముందుగా ఈడి చచ్చినోడి దగ్గరికి వచ్చి ఆడి గురించి చెడ్డగా చెప్పాలి. ఆడి దగ్గరికి వెళ్ళి ఈడి గురించి చెడ్డగా చెప్పాలి.